సో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే 3-4 మంత్స్లో కాల్స్ ఫ్రెషర్స్కి ఏ కోర్సెస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా, కొన్ని కోర్సెస్ గురించి, ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండే ఎక్స్పీరియన్స్ ఏ టెక్నాలజీస్ కాల్స్ ఉన్నాయి అనేది దాదాపు ఒక 13 టెక్నాలజీస్ వరకు ఈరోజు మేము ముందు ఉంచబోతా ఉన్నాను. అండ్ దీంతో పాటు వచ్చేసి ఏంటి అంటే జాబ్ చేసే ముందు ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే కోట్లలో ప్యాకేజ్ వచ్చే వాళ్ళ గురించి దీని గురించి ఉంటుంది. సరే, ఈ బెస్ట్ కోర్సెస్ ఆ టాప్ కోర్సెస్ 2025 వచ్చే 3-4 నెలల్లో వీటి కాల్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు జాబ్ ముందు ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి, సో దీనికి సంబంధించి మీరు గమనించండి. ఇప్పుడు మనము రీసెంట్గా 1.4 CR కార్మూర్ ప్రియాంక రెడ్డికి వచ్చింది అని మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ₹1,00,00,000 ప్యాకేజ్ ఈటీవీలో యువలో చాలా వచ్చాయి. ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కానీ, 50 లక్షల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు, అండ్ 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కానీ, అండ్ ఈ ఐఐటీస్ గురించి మనం ఉంటాం కదా, 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు, 3 కోట్ల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే డైరెక్ట్గా జాబ్ కంటే ముందు కొన్ని ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. కొంతమంది ఆ ఇంటర్న్షిప్ ఫుల్ టైం చేసేసి 80 లక్షలు ₹1,00,00,000 ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటర్న్షిప్ బేసిస్లో ₹1,00,00,000 ప్యాకేజ్, 50 లక్షలు ఇట్లా ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఎవరైతే ఈ డేటా సైన్స్ కోర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఎస్పెషల్లీ డేటా అనలిస్ట్ కానీ 3-4 కోర్సెస్ నేర్చుకున్నారు. అంటే డేటా సైన్స్ విత్ ఏఐ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే డేటా సైన్స్ విత్ ఓన్లీ జెన్ ఏఐ కానీ, లేకపోతే డేటా అనలిస్ట్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ డేటా అనలిస్ట్ కానీ. సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ నాకు డైరెక్ట్గా డైరెక్ట్గా నాకు 5 లక్షల ప్యాకేజ్ రావాలి, 9 లక్షల ప్యాకేజ్ రావాలి, జాబ్ రావాలి అని ఆలోచించకుండా ఫస్ట్ టార్గెట్గా ఇంటర్న్షిప్, ఎయిదర్ మేబీ దట్ ఈస్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ టెక్నికల్ ఇంటర్న్షిప్. ఫ్రీ టెక్నికల్ అంటే పెయిడ్ ఏం చేయరు, బట్ టెక్నికల్ ఇంటర్న్షిప్ ఉంటే కంపల్సరీ 20 డేస్ అయినా, కొన్ని 1 మంత్ ఉంటాయి, కొన్ని 2 మంత్స్ ఉంటాయి, కొన్ని 3 మంత్స్ ఉంటాయి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఫోకస్ చేయండి. ఎవరైతే ఈ కోర్సెస్ తీసుకున్నా అంటే ఫ్రెషర్గా ఎవరైతే ఓపెన్ మార్కెట్లోకి వచ్చి, నేను దీని గురించి ఆల్రెడీ మాట్లాడాను, ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 2025 వాళ్ళైనా కానీ, 2024 వాళ్ళైనా కానీ, ఈ 2 సంవత్సరాలు కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి పాస్డ్ అవుట్ ఇయర్ అయిన కొన్ని లక్షల మందితో పోటీ పడాల్సి వస్తుంది. సో ఇలాంటి సినారియోలో 2019 నుంచి 2025 వరకు ఈ 7 ఇయర్స్ వాళ్ళకి కొంత ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది త్రూ ఇంటర్న్షిప్. సో మీరు డైరెక్ట్గా జాబ్ కంటే కూడా ఇంటర్న్షిప్ ప్రయత్నం చేయండి. మీరు చూడండి, నేను చెప్పేది కూడా మీరు ఐఐటి ప్యాకేజెస్ మీరు సెర్చ్ చేయండి. ఐఐటిలో హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికి వచ్చింది ఆ నేమ్ తీసుకొని మీరు గూగుల్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ముందు వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి. నేను ఇప్పుడు ఈ కార్మూర్ ప్రియాంక లింక్డ్ఇన్ కూడా మీకు చూపిస్తాను. సో దానికి సంబంధించి కూడా మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ముందు ఆక్రా అనే దగ్గర ఇంటర్న్షిప్ చేసింది. తర్వాత వచ్చేసి ఇన్ కొలాబరేషన్ విత్ IBM స్కిల్స్ బిల్డ్ అనే దాని దగ్గర, అంటే CSR బాక్స్ అనే దగ్గర కూడా ఇంటర్న్షిప్ చేసింది. దేని మీద? AI/ML మీద. జస్ట్ 10th జూన్ 2024 నుంచి 6th జూలై 2024 వరకు, అంటే దాదాపు అరౌండ్ 140 డేస్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ తోటి మంచి జాబ్ అనేది తను క్రాక్ చేసింది. అండ్ తర్వాత వచ్చేసి కోర్సెస్ విషయం చూసుకుంటే ఇప్పుడు వచ్చే 3-4 నెలల్లో అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే జెన్ ఏఐ మీద కాల్స్ ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది. సో రీసెంట్లీ మైక్రోసాఫ్ట్లో ఈ గ్యాబ్రియల్ అనే ఆమెని డైరెక్టర్ ఆఫ్ ఏఐని కూడా తీసేశారు. అండ్ అది కూడా ఏం చెప్పారంటే ఏఐ కోసమే, అంటే మేము చాలా కాస్ట్ కటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఏఐతో రీప్లేస్ చేయడానికి దాదాపు 6,000 మందిని మేము అన్నట్లు చెప్పారు. దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఏఐ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్లస్ మల్టీ క్లౌడ్, వీటి మీద ఫోకస్ చేస్తామని. అండ్ తర్వాత వచ్చేసి డేటా సైన్స్ డెఫినెట్లీ త్రూ ఇంటర్న్షిప్ ద్వారా కానీ, రెఫరెన్సెస్ ద్వారా కానీ, అండ్ లేకపోతే డేటా సైన్స్ అనేది డెఫినెట్లీ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి డేటా అనలిస్ట్ ఉంది. పవర్ బిఐలో కూడా కొంతమంది ఫ్రెషర్గా జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ఒకసారి ఫోకస్ చేయండి. తర్వాత వచ్చే 3-4 నెలల్లో వీటికి కాల్స్ బాగుండేదానికి ఛాన్స్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్ ఇవన్నీ కూడాను. అండ్ తర్వాత వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్కి ఉంటుంది, కానీ 1+, 2+కి ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా అంతే ఫ్రెషర్స్కి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 1+, 2+కి కాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు డిఎస్ఏ విత్ ఫుల్ స్టాక్, అంటే డిఎస్ఏ నేర్చుకోండి. మీరు ఈ డేటా సైన్స్ నేర్చుకున్నా, లేకపోతే డేటా అనలిస్ట్ నేర్చుకున్నా, లేకపోతే జెన్ ఏఐ నేర్చుకుంటున్నా, ఫ్రెషర్ ఎస్పెషల్లీ మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ డోంట్ లీవ్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. దాన్ని బాగా త్వరగా వర్కౌట్ చేయండి. సో అండ్ మల్టీ క్లౌడ్ సంబంధించి కూడా ఫ్రెషర్స్కి కాల్స్ ఉన్నాయి.
వేరే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆర్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి వెయిట్కి కాల్స్ ఎక్కువ, నెక్స్ట్ 3-4 మంత్స్ కాల్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించే రీసెంట్గా చాలా కంపెనీస్, ఎగ్జాంపుల్ మన టీసీఎస్ కూడా ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసింది. ఏఐ పవర్డ్ ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ యూపీఎం అని. జనరల్గా ఏంటి అంటే లే ఆఫ్స్ చూపించినంత బాగా, లే ఆఫ్స్ గురించి మాట్లాడినంత బాగా ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ గురించి, కొత్త ఇన్నోవేషన్స్ గురించి, కంపెనీస్కి వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ గురించి, ఉద్యోగాలు పెరిగే వాటి గురించి జనరల్గా ఏంటంటే ఏ న్యూస్ ఛానల్స్ ఎక్కువగా మాట్లాడవు. సో బట్ నేను మీకు ఒక ఉదాహరణకి టీసీఎస్ కంపెనీ లేటెస్ట్ దేని గురించి సైన్ చేసిందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ ఏంటి అంటే మనకి కాల్స్ ఎలా ఉన్నాయి, ఒక పాజిటివ్ వేలో మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో ఏఐ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ యూపీఎం ప్రాజెక్ట్ సంబంధించి, అండ్ తర్వాత వచ్చేసి క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ న్యూడే, అండ్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ అమరావతి, అండ్ దీంతోపాటు మన సేల్స్ ఫోర్స్తో కూడా కలిసి ఏఐకి సంబంధించిన సెమీ కండక్టర్స్ వర్క్ చేయబోతూ ఉంది. అండ్ టీసీఎస్ అండ్ డెఫినెట్లీ ఇండియా అనేది ఇప్పుడు సెమీ కండక్టర్స్ మీద ఎక్కువ వర్క్ చేయబోతూ ఉంది. సెమీ కండక్టర్స్ అంటే ఈసీ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ పెరిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఒకసారి చూడండి, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఏఐ ప్రాజెక్ట్స్ మన ఇండియన్ కంపెనీస్, జైంట్ కంపెనీస్కి వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక మంచి శుభసూచకం. అంటే నేనేమంటున్నానంటే ఐటీ కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అట్ ది సేమ్ టైం హైరింగ్ కూడా జరుగుతూ ఉంది. జాబులు వచ్చే వాళ్ళకి వస్తుంది, కోట్ల ప్యాకేజ్ కొట్టే వాళ్ళు కొడుతూనే ఉన్నారు. మనము ఏం చేయాలి, మన వేలో ఎలా ముందుకు వెళ్ళాలి, దాని గురించి మాత్రం మనం ఆలోచిస్తే డెఫినెట్లీ మనం సక్సీడ్ అవ్వచ్చు. వచ్చే 3-4 మంత్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు చాలా కీలకం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కొంచెం కాల్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి. మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే పీక్ టైంలో ఉంటుంది. సో జూన్ నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. ఎక్కువగా కంపెనీలు మారే వాళ్ళు కూడా మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో మారుతూ ఉంటారు. సో ఓపెనింగ్స్ కూడా అప్పుడు ఎక్కువ ఉంటాయి. కంపెనీస్ కూడా ఎక్కువగా అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి కూడా, సో డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా కాల్స్ ఎక్కువ ఉంటాయి. సేల్స్ ఫోర్సు అండ్ డెవ్సెకాప్స్ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. డెవాప్స్ కూడా బాగానే ఉంది, కానీ డెవ్సెకాప్స్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉంది. అండ్ దీంతోపాటు డెల్భూమి, స్నాప్ లాజిక్, వర్కెటో ఇవి కూడా బాగానే ఉన్నాయి. డేటా సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగానే ఉంది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా చూసుకోవచ్చు, దానికి కూడా బాగానే ఉంది. అంటే బోత్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ రెండింటికి ఈ కోర్స్ అయితే బాగానే ఉంది. అండ్ డేటా అనలిస్ట్లో కూడా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో బిజినెస్ అనలిస్ట్గా మనం వెళ్ళొచ్చు, పవర్ బిఐ వెళ్ళొచ్చు. డేటా సైన్స్లో కూడా డేటా అనలిస్ట్ అనేది పార్ట్ ఉంటుంది. ఏఐలో కూడా డేటా అనలిస్ట్, డేటా సైన్స్ కూడా పార్ట్ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా పార్ట్ ఉంటాయి. ఏఐ ఇంజనీర్ కూడా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి విత్ డేటా సైన్స్ మనం నేర్చుకున్నా కానీ. సో ఓవరాల్గా నెక్స్ట్ 3-4 మంత్స్లో వీటికి ఖచ్చితంగా కాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కమెంట్ చేయండి. నేను ఇంకా వేటి గురించి అన్నా నేను మిస్ చేస్తుంటే, వేరే వేరే కోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని వందల కోర్సెస్ ఉన్నాయి. మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కోర్సుకు సంబంధించి కాల్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాము. నేను కూడా కొంత రీసెర్చ్ చేసి, సో దాని గురించి కూడా నేను మన ఛానల్స్లో అప్డేట్ చేయడానికి ప్రతి ఒక్క దానికి నెక్స్ట్ 15 డేస్ వరకు కూడా సాధ్యమైనంత ఎక్కువ టెక్నాలజీస్, కాల్స్ ఎలా ఉన్నాయి, నౌకరీ అన్నీ కూడా పెట్టేసేసి మనం కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. మళ్ళీ ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.